హలో, గుడ్ మార్నింగ్. ఆమ్, ఒక మంచి ప్లాట్ఫామ్‌ని ఎంచుకునే క్రమంలో చాలామంది నెట్వర్క్ బిజినెస్‌ని బిల్డ్ చేసుకుందామని ప్రయత్నంలో అనేకం కంపెనీలు స్కామ్ కంపెనీలలో ఇబ్బంది పడుతూ, ఆ కంపెనీల్లో జాయిన్ అయ్యి, ఆ టీమ్‌ని సరిగ్గా బిల్డ్ చేసుకోలేక, మనం అమౌంట్ పే చేస్తూ, బయట మన కింద నుంచి వచ్చే వ్యక్తుల ద్వారా అమౌంట్‌ని కడుతూ చాలా స్కాములు జరుగుతున్నాయి. అలాంటి బిజినెస్‌ని బిల్డ్ చేయాలని ట్రై చేస్తూ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అసలు నెట్వర్కింగ్ మార్కెటింగ్ అంటే ఏంటి? డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌లో ఏముంటది? డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది ఏంటి? ఆహ్, మోదీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌కి కొన్ని గైడ్‌లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్‌లైన్స్ ఏంటి అంటే, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఔట్ ఆఫ్ కంట్రీస్‌లో చాలా గ్రోత్‌గా ఉంది. అందులో నుంచి ఉద్యోగాలు లేకుండా ఉన్న చోట కూడా దాన్ని బాగా డెవలప్ చేసి ఉపాధి కింద కల్పించి చాలామందికి ఒక ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి చాలా సహాయపడుతుంది. కానీ మన దేశంలో ఎందుకు ఇలా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది ఇలా ఉంది, ఎందుకు గ్రోత్ రావట్లేదు అన్న దాని మీద కొన్ని గైడ్‌లైన్స్ రిలీజ్ చేశారు. ఇండియన్ గవర్నమెంట్ కొన్ని గైడ్‌లైన్స్ రిలీజ్ చేసింది అంటే దాని అర్థం ఏంటంటే, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌ని ఈ విధంగా చేసుకోండి అని కొన్ని ఆదేశాలు పంపింది. అంటే ఇలా చెయ్యండి అని చెప్పింది. అంటే అలా చేయటానికి ఒక బిజినెస్ ఉంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాగే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లేదా నెట్వర్క్ మార్కెటింగ్ అనే దాంట్లో ప్రలోభాలు చేయటం, డబ్బులు కట్టించుకోవటం, ఒక ప్రొడక్ట్‌ని మనకి అవసరం లేకపోయినా గానీ దీన్ని వాడండి, దీనికి ఇంత ప్రైస్ కట్టండి, దీన్ని మీరు 10 మందికి షేర్ చేసి అమ్మండి అనేది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కాదు. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనే దాంట్లో మనం ఒక ₹100 పెట్టి ఒక ప్రొడక్ట్‌ని తీసుకుని దాన్ని యూజ్ చేసుకునేలా ఉండాలి. కానీ ఒక ₹100 ప్రొడక్ట్‌ని ₹10,000తో కొని ఒక టీమ్‌ని తయారు చేసుకుని ఇన్కమ్ జనరేట్ చేసుకునేది కాదు. దీని మీద ఒక క్లారిటీ లేకపోవటం వల్ల చాలామంది యువత అర్థం చేసుకోలేక, ఇదేంటి అనేది తెలియక రాంగ్ వేలో ఉన్నది. ఈజీ మనీ కోసం గానీ, అమౌంట్ కట్టే ఆటలు వెనక ఉరుకుతున్నారు. దానివల్ల ఏంటంటే, జెన్యూన్‌గా ఉన్న కంపెనీలు ముందుకు రాలేకపోతున్నాయి. ముందు మనం డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌ని అర్థం చేసుకోవాలి. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే ఏంటి? ఇండియన్ గవర్నమెంట్ దానికి ఇచ్చిన గైడ్‌లైన్స్ ఏంటి అనేది పూర్తిగా మనం తెలుసుకోగలిగితే ఏది జెన్యూన్, ఏది ఫేక్ అనేది అర్థమవుతుంది. బయట ఫేక్ కంపెనీలు చూసి జెన్యూన్ కంపెనీ లేదు అనుకునే వాళ్ళకి ఒక మంచి ప్లాట్‌ఫామ్ ఉంది. ఇంటర్నేషనల్‌గా 28th ర్యాంక్‌లో ఉంది. అలాగే ఇండియా వైడ్‌గా నంబర్ 1 ప్లేస్‌లో ఉంది. అలాంటి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్, అది కూడా మనం నిత్యం వాడుకునే వస్తువుల నుంచి మనం ఇన్కమ్‌ని ఎలా జనరేట్ చేసుకోవచ్చు. ఈ కంపెనీలో ఉంటే హెల్త్ వస్తది అని చెప్తారు. అది ఎలా వస్తుంది? అలాగే ఇన్కమ్ వస్తుంది అని చెప్తున్నారు. అది ఎలా వస్తుంది అనేది రాబోయే వీడియోలో మీరు చూడొచ్చు. ఈ బిజినెస్‌ని చేయాలనుకునే వాళ్ళు గానీ, ఈ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ, నేను కష్టపడతానన్నా, నేను సంపాదించాలనుకుంటున్నా, నా లైఫ్‌ని చేంజ్ చేయాలనుకుంటున్నా, నేను చదువుకున్న చదువుకి, నేను తీసుకునే జీతానికి సంబంధం లేదు. లేదా నేను 7, 8 సంవత్సరాల నుంచి నేను జాబ్ చేస్తున్నా గానీ, నా ఇన్కమ్ అనేది పెరగట్లేదు. ఫిక్స్‌డ్‌గా ఒక 20,000, 25,000 మాత్రమే నేను ఎర్న్ చేయగలుగుతున్నా. ఆ జాబ్‌లో నాకు టైమ్ స్పేస్ ఉండట్లా. నేను ఫ్రీగా ఉండలేకపోతున్నా. నాకు అన్నిటికీ నా లైఫ్‌కి అనుగుణంగా ఉండేది నా ఇన్కమ్. నేను చేసిన కష్టాన్ని బట్టి పెరిగేది. నా టైంలో నేను చేసుకోగలిగే బిజినెస్ ఏదైనా ఉంది అని ఆలోచించే వాళ్ళకి ఒక గొప్ప ప్లాట్‌ఫామ్ ఉందండి. అది మీరు ఇంటే కానీ అది క్లియర్ కట్‌గా అర్థం కాదు. చాలామంది ఈ బిజినెస్‌ని చెప్పటం రాని స్టేజ్‌లోనే వివరంగా చెప్పాలని ఆలోచించి, చాలామందికి కరెక్ట్‌గా కన్వే అవ్వక, ఈ సబ్జెక్ట్‌ని తీసుకెళ్ళలేక చాలామంది మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారు. ఇలాంటి నెట్వర్కింగ్ మార్కెటింగ్‌లో నిలబడి చాలామంది వాళ్ళ లైఫ్‌ని చేంజ్ చేసుకున్నారు. అది ఎలా జరుగుతుంది? ఇందులో మనం ఎంత వర్క్ చేస్తే మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది తెలుసుకోవడం కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్‌ని కాంటాక్ట్ చేయండి. అలాగే చాలామంది ఈ వెస్టేజ్ కంపెనీలో ఉన్నవాళ్ళు కానీ, ఇంకో కంపెనీలో ఉన్నవాళ్ళు కానీ, ఎవరైనా సరే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌లో ఏ వస్తువుని మనకి బలవంతంగా ఇవ్వరు. మనం ఎంత కొనుక్కోవాలి అనే దాన్ని కూడా ఆ కంపెనీ డిక్లేర్ చేయదండి. ఇందులో ఏది మన ఇష్టానుసారం చేసుకునే అవకాశం ఉంటది కానీ, కంపెనీ తరపు నుంచి ఇలా అనే ఉండదు సార్. అది మీరు అర్థం కాక ఏదన్నా ఒక బిజినెస్ గురించి చెప్పినప్పుడు ఎంత కట్టాలో అని ఆలోచిస్తున్నారు. అలా కట్టేది బిజినెస్ కాదు, అది స్కామ్ అవుతది.
దీన్ని మీరు అర్థం చేసుకుంటారని, మరిన్ని డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ చేయండి. ఈ బిజినెస్లో మీరు ఎలా ఎదగాలనేది కూడా మేము చెప్తాము. అలాగే ఇందులో ఏమేమి ఉంటాయి, ఏం ప్రొడక్ట్స్ ఉంటాయి, ఎలా యూజ్ చేసుకోవాలి, వీటిని యూజ్ చేసుకుంటే వచ్చిన రిజల్ట్ని షేర్ చేయడం వల్ల ఎందుకు ఇన్కమ్ ఇస్తుంది కంపెనీ అనే దాన్ని కూడా పూర్తిగా మేము వివరంగా చెప్పడం జరుగుతుంది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీరు మరి ఫ్యూచర్లో రాబోయే ప్రొడక్ట్ నాలెడ్జ్ వీడియోస్ కానీ, బిజినెస్ ప్లాన్ వీడియోస్ కానీ వినగలుగుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.